దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్తను ధ్యానిస్తున్నాము. అందులో నుంచి మరొక అంశంగా జనితైక కుమారుడు అనేటువంటి ఆ మాట గురించి మనము ధ్యానిద్దాము. జనితైక కుమారుడు, దానికి అంటే రాయబడిన మాట అద్వితీయ కుమారుడు. అద్వితీయ కుమారుడు అనే పదానికి మరి కింద ఫుట్ నోట్స్ లో జనితైక కుమారుడు అని రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనములో నిన్నటి దినము మనము మరి క్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడని మనము ధ్యానించాము. అదే వచనము 14వ వచనములోనే తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె అంటే ఇక్కడ చూసినట్లయితే తండ్రి కుమారుడు ఒకే సంబంధం, ఒకే విధమైన అనుబంధం, ఒకే విధమైన ప్రభావము, ఒకే విధమైన మహిమ. అంటే వాళ్ళిద్దరు కూడా సమాంతరంగా ఏకరీతిగున్నట్లుగా ఇక్కడ మనము చూడగలము. తండ్రి కుమారుని విడదీయలేనట్లుగా ఒకే విధంగా ఉన్నట్లుగా ఈ వాక్యాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. అద్వితీయ కుమారుడు అనే పదాన్ని ఇంగ్లీష్ లో మరి ఏమి రాయబడిందంటే ది వన్ అండ్ ఓన్లీ కేమ్ ఫ్రమ్ ద ఫాదర్. ఆయన ఒకే ఒక్కడై ఉన్నాడు, ది వన్ అండ్ ఓన్లీ కదా. ఎప్పుడైనా ఏదైనా గర్వంగా చెప్పుకున్నప్పుడు, ఏదైనా ఒక ఆవిష్కరణ జరిగినప్పుడు ది వన్ అండ్ ఓన్లీ, వారు ఒక్కరే, వారు మాత్రమే తప్ప ఎవరు చేయలేరు అన్నట్లుగా. మరి ఇంకొక వర్షన్ లో ద ఓన్లీ బిగాటన్ ఆఫ్ ద ఫాదర్, ఇంగ్లీష్ లో మరి డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ లో రాయబడిన మాట ద ఓన్లీ బిగాటన్ ఆఫ్ ఫాదర్. అంటే ఆయన ఏకైక కుమారుడు, జనితైక కుమారుడు. ఇక ఆయన తప్ప, అంటే అద్వితీయుడు అంటే అర్థం ఏంటంటే ద్వితీయుడు కానివాడు, అంటే ఏక ఏ- ఏకైక అనే అర్థము. ద వన్ అండ్ ఓన్లీ, ఏకైక, ఏ ఏక ఏకైక కుమారుడు, లేకుంటే ఒకే ఒక్కడు. మరి అంటే హీఈస్ ద ఓన్లీ వన్, ఇక ఆ తర్వాత ద్వితీయుడు కానివాడని దానికి అర్థము. ఈ పదాన్ని గ్రీక్ లో మరి ఆ ఏమి రాస్తారంటే, గ్రీకు పదం ఏంటంటే మోనోజీన్స్. మోనోజీన్స్ మామూలుగా సాధారణంగా మరి యొక్క ఈ కుటుంబ పరంగా వచ్చే వంశావళిని దాన్ని ఏమంటారంటే జీన్స్ అంటారు. జీన్స్, జెనెటిక్స్ అంటారు. ఇప్పుడు మనకు కూడా యేసు క్రీస్తు యొక్క వంశావళి మరి జీనియాలజీగా రాయబడింది. ఆయన ఎలా మరి భూమి మీద ఏ వంశములో నుంచి, ఎవరెవరిలో నుంచి వచ్చాడనేది కూడా ప్రభు యొక్క వంశావళి రాయబడింది. దాని ఇంగ్లీష్ లో ఏమన్నారు? వంశావళిని జీనియాలజీ అన్నారు. ఇక్కడ కూడా ఈ గ్రీకు పదము మోనోజీన్స్. మోనో అనే పదానికి అంటే ఏకైక, మరి దాని మామూలుగా మోనోపాలి అంటే ఏకఛత్రాధిపత్యము. మామూలుగా మా యొక్క ఒకప్పుడు మా బిఎస్ఎన్ఎల్ కాకముందు మాది డాట్ ఉండేది, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఉండేది. మేము ఏకఛత్రాధిపత్యంగా ఒక దేశంలో మేము ఏలాము. కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ లో మేము చాలా ఉన్నత స్థానంలో ఉన్నాం. ఏకైక మరి సాధనం, ఈ యొక్క కమ్యూనికేషన్ సాధనం ఎవరున్నారంటే మరి ఇక డాట్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఉండే. ఆ తర్వాత అది మరి ప్రైవేట్ పరంగా అయిన తర్వాత, కార్పొరేషన్ అయిన తర్వాత, మరి పోటీలు వచ్చేసిన తర్వాత చాలా దిగజారినట్లుగా అయిపోయింది. అంటే ఏకైక, మోనోపాలి అంటే ఆ, ఆ తర్వాత ఆ ఏకైక తర్వాత ఇక రెండోది లేదు. ది వన్ అండ్ ఓన్లీ అన్నమాట ఇక్కడ చెప్పబడిన మాట. అద్వితీయ అనే పదము అంటే ది వన్ అండ్ ఓన్లీ, ఏకైక అనే పదంగా రాయబడింది. ఇక్కడ మనము చూద్దాము. మరి ఈ అద్వితీయ కుమారుడు అనే ఈ పదము మరి యేసు క్రీస్తుకి తండ్రికి ఉన్న ఆ ప్రత్యేకమైన దైవిక సంబంధాన్ని ఇక్కడ బింబిస్తున్నట్లుగా మనము చూడగలము. తండ్రి అయిన దేవునితో యేసు క్రీస్తుకున్న ప్రత్యేకమైన సంబంధాన్ని, మరి కుమారుడైన క్రీస్తుకున్న దైవిక స్వభావాన్ని కూడా ఇక్కడ మరి ఈ పదము చెప్తున్నట్లుగా మనము చూడగలము.
అంటే మరి ఈ యొక్క పదాన్ని మనం అర్థం చేసుకోవాలంటే యోహాను సువార్త 3:16లో చూస్తే మరి అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసము ఉంచు ప్రతివాడు నశింపకుండునట్లుగా ఆయన అనుగ్రహించబడ్డాడు. అసలు ఈ అద్వితీయ కుమారుడు ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడంటే గనక ప్రతి ఒక్క మనుష్యుడు కూడా మరి నశించకూడదు, నిత్య జీవానికి వారసుడుగా చేయబడాలని ఆయనను మన కొరకు అనుగ్రహింపబడ్డాడు. ఆయన క్రీస్తు ప్రభు ఈ మానవాళి కొరకు అనుగ్రహించబడ్డాడు. ఇంకను మనము చూచినట్లయితే ఈ యొక్క అద్వితీయ కుమారుడుగా ఆయన ఈ లోకంలో మరి ఒక శరీరాన్ని దాల్చుకొని వచ్చాడు కానీ ఆయనకున్న మహిమ, ఆ ప్రభావము అదంతా కూడా తండ్రి ఎలా ఉందో, తండ్రికి ఎటువంటి ప్రభావం ఉందో, తండ్రికి ఎటువంటి మహిమ ఉందో, తండ్రి ఏ విధమైన మహిమాన్వితుడు ఉన్నాడో అదే విధంగా సేమ్ టు సేమ్ ఉన్నాడు. కానీ ఆయన మరి తక్కువ వాడుగా లేడు. ఇప్పుడు తండ్రికి ఉండే క్వాలిటీస్, కుమారుడికి ఉండే క్వాలిటీస్ లోకంలో తేడా ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తే ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అనే ఈ మూడిటిని చూస్తే గనక, ఈ ముగ్గురిని చూస్తే గనక వారు ఒకే విధంగా, ఒకే మహిమ, ప్రభావము, ఒకే ఘనత, ఒకే స్వభావ రీతిగా ఉన్నట్లుగా మనము చూడగలము. అంటే అద్వితీయుడైన కుమారుడు అని ఇక్కడ రాయబడింది. కానీ మరి దేవాది దేవుని గురించి కూడా ఆయన అద్వితీయుడని మరి బైబిల్ గ్రంథంలో అనేకమైన సార్లు రాయబడింది. అద్వితీయుడైన యెహోవా, అద్వితీయుడైన ప్రభు, మరి అద్వితీయుడని పాత నిబంధన గ్రంథంలో, నూతన నిబంధన గ్రంథంలో అనేకమైన సార్లు ఆయన అద్వితీయుడు అనే పదము మరి దాదాపుగా 20 సార్లు పైన రాయబడినట్లుగా మనం చూడగలము. అంటే ద్వితీయుడు కానివాడు దేవుడు మాత్రమే. ఆయన మాత్రమే నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేనే దేవుడను అని, ఏకైక దేవుడను అని చెప్పుకున్న రీతిగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు ఇద్దరు కూడా అద్వితీయులుగా ఉన్నట్లుగా మనము చూడగలము. మనం చూసినట్లయితే కీర్తన 2వ అధ్యాయములో మరి 7వ వచనములో నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. మరి ఇక్కడ కుమారుడు రూపంలో ఆయన వచ్చుటలో ఆయన ప్రభావం ఏమైనా తగ్గిందా? ఆయనకున్న మహిమ ఏమన్నా తగ్గిందా? తండ్రికి కుమారుడికి ఏమన్నా తేడా ఉందా? లేదండి. తండ్రియే కుమారుడుగా ఈ లోకంలో జన్మించాడు. ఈ యొక్క నరావతారము తీసుకొని, ఈ యొక్క శరీరాకారము తీసుకొని తండ్రి కుమారుడుగా ఈ లోకంలో జన్మించాడు. నిన్నటి దినం మనం ఒక వాక్యము కొలస్సీలోంచి ధ్యానించాము. తండ్రి యొక్క ఆ మూర్తిమంతము, ఆ తండ్రి ఏమై ఉన్నాడో, తండ్రి ఏ విధంగా ఉన్నాడో, తండ్రి యొక్క సర్వ పరిపూర్ణత కుమారుడు యందు నివసించుచున్నది. అంటే డిట్టో అన్నమాట. ఇక ఏ మాత్రము తేడా లేనట్లుగా. హల్లెలూయా. సాధారణంగా ఇప్పుడన్నా కవలలు మనం చూస్తామా? ఇద్దరు కవల పిల్లలు చూస్తే వాళ్ళు అసలు ఒకేలాగుంటారు. ఒకే రకమైన ప్రతిస్పందన ఉంటది వాళ్ళకి చూస్తే. పోలిక ఒకేలాగుంటది. కీన్ గా అబ్జర్వ్ చేస్తే తప్ప వాళ్ళు ఎవరో మనకు అర్థం కాదు ఆ కవల పిల్లలు చూస్తే. అట్టి విధంగా తండ్రి, కుమారుడు వారిద్దరూ ఒక్కటై ఉన్నారు. ఎవరిని చూస్తే ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అనేది లేకుండా ఇద్దరు ఒకే విధంగా ఉన్నట్లుగా మనము చూడగలం. అంటే ప్రభు ఇక్కడ పుట్టాడు అంటే ఆయన తక్కువ వాడు కాదు. ఆయన కూడా తండ్రితో సమానుడుగా ఉన్నాడు. తండ్రి యొక్క మహిమ వలె అద్వితీయ కుమారుని యొక్క మహిమను మనము కనుగొంటిమి. మనము చూసినట్లయితే ఈ యొక్క మోనో జీన్స్ అనే పదానికి, జీన్స్ అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయంట. 2 అర్థాలు అంటే బైబిల్ గ్రంథంలో రాయబడిన 2 విషయాలను ఆ మోనో జీన్స్ ని ఇక్కడ ఆపాదించారంట. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే ఇక్కడ అబ్రహాము తన కుమారుణ్ణి మరి బలిగా అర్పించటానికి వెళ్ళినప్పుడు అక్కడ రాయబడిన మాట, తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రీతిగా
అతనిని మృతులలో నుండి మరలా పొందెను. ఇక్కడ అబ్రహాముకి ఒక్కడే కుమారుడున్నాడా? అంతకంటే ఇస్సాకు పుట్టక ముందే ఆయనకి మరొక కుమారుడున్నాడు, ఇష్మాయేలు ఉన్నాడు. కానీ ఇక్కడ ఈ యొక్క ఇస్సాకు గురించి రాయబడిన మాట ఏక కుమారుని అర్పించి, హల్లెలూయా. మరొక మాట కూడా మనం చూస్తే ఏక కుమారుడు అంటే అంటే ది వన్ అండ్ ఓన్లీ, ఇంకా వేరొకరు పరిగణించబడరు, వారు మాత్రమే ఏకైక రీతిగా ఉన్నారు అని జెకర్యా 12:10 కూడా క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం గురించి రాసినప్పుడు, మరి వారు తాము పొడిచిన వాని మీద దృష్టి ఉంచి, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుష్టించున్నట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. జెకర్యాలో రాయబడిన మాట. అంటే వారు తాము పొడిచిన వాని యందు ఎవరిని పొడిచారు? ఏకైక కుమారుడైన క్రీస్తు ప్రభుని పొడిచి ఉన్నారు. హల్లెలూయా. అంటే ఈ యొక్క అర్థంలో చూస్తే ఏకైక అనే పదములో అక్కడ ఎంతమంది ఉన్నా కూడా హీఈస్ వన్ అండ్ ఓన్లీ అన్నట్లుగా ఆ యొక్క అబ్రహాము కుమారుడి విషయంలో ఈ మాట రాయబడింది. క్రీస్తు ప్రభు కూడా ఆయన ఏకైక కుమారుడుగా, అద్వితీయ కుమారుడుగా, జనితైక కుమారుడుగా ఉన్నట్లుగా మనము చూడగలము. ఈ యొక్క హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 3వ వచనంలో చూస్తే ఈయన అసలు ఏ వంశావళి కలిగున్నాడు? మరి యొక్క క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఒక వంశావళి అయితే రాయబడింది. కానీ ఈయన ఎవరై ఉన్నారు? ఈయన షాలేము రాజు అయి ఉన్నాడు. ఆయన గురించి రాయబడిన మాట, అతడు తండ్రి లేని వాడును, తల్లి లేని వాడును, వంశావళి లేని వాడును, జీవిత కాలమునకు ఆది అయినను అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. హల్లెలూయా. యొక్క తండ్రి కుమారుల సంబంధ బాంధవ్యములో ఆయన ఎలా ఉన్నాడంట? ఆయనకు ఒక వంశం లేదట, ఒక తండ్రి లేదట, తల్లి లేదట, ఒక ఆది లేదట, మరి అంతము లేదట. ఇట్టి విధంగా ఉన్నవాడు అద్వితీయుడైన కుమారుడుగా ఉన్నాడు. ఎందుకు? ఈ దేవుడు ఆత్మగా ఉన్నాడు. యోహాను సువార్త 4:24, మరి 2 కొరింథీ 3:17లో చూస్తే దేవుడు ఆత్మయున్నాడు, ప్రభువే ఆత్మయున్నాడు. అంటే వీరు ఆత్మ స్వరూపులుగా ఉన్నారు గనక వారు ఏకరీతి అయిన పోలికలో ఉంటున్నట్లుగా మనము చూడగలము. ఇక్కడ మనము చూచినట్లయితే ఈ యొక్క దేవుని యొక్క ఈ యొక్క దేవునిని చూడాలంటే, దేవుని స్వభావాన్ని కనుగొనాలంటే, దేవుని మహిమను కనుగొనాలంటే మానవునికి సాధ్యం కాదు గనక కుమారుడు మాత్రమే ఆ తండ్రి యొక్క మహిమను కలిగి ఉన్నాడు గనక ఇక్కడ 1వ అధ్యాయము 18వ వచనము యోహాను సువార్తికుడు అంటున్నాడు, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఈ యొక్క అద్వితీయ కుమారుడు ఎక్కడ ఉన్నాడట? తండ్రి రొమ్మున. అంటే తండ్రి కుమారులు ఏకరీతిగా ఉన్నారు. మరి యొక్క ఆదాము అవ్వను సృష్టించినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడండి? ప్రక్కటెముకను తీశాడు. అంటే ఒక మధ్య భాగము, శరీరములో ఒక మధ్య భాగము, రొమ్ము ప్రాంతములో నుంచి, ఈ చెస్ట్ ప్రాంతములో నుంచి, ఆ యొక్క ఎముకలో నుంచి మరి అవ్వమ్మ తయారు చేయబడింది ఆదాములో నుండి. అంటే వాళ్ళిద్దరూ ఏకరీతిగా ఉంటారు. వారిద్దరు స్త్రీని పురుషుని ఆయన ఏకరీతిగా చేస్తున్నాడు. అంటే వాళ్ళిద్దరూ సపరేట్ కాదు, వారు ఒక్కటై ఉన్నారనే విధంగా మరి చేయబడినట్లుగా ఇక్కడ తండ్రి కుమారులు కూడా ఏకత్వం కలిగి ఉన్నట్లుగా మనము చూడగలము. ఈ విశిష్టమైన విధంగా, ఒక ప్రత్యేకమైన విధంగా మరి అద్వితీయ కుమారుడు ఈ విశిష్టతను కలిగి ఉన్నాడండి. తండ్రితో ఈ యొక్క ప్రత్యేకమైన అనుబంధము. ఎటువంటి అనుబంధము? నిత్యమైన సంబంధము కలిగి ఉన్నాడు. తండ్రి కుమారుని యొద్ద ఈ సన్నిహిత సంబంధము ఒక శాశ్వతమైన సంబంధము
దైవిక స్వభావము మరి ఒకే విధంగా ఉన్నట్లుగా మనము చూడగలము. అంటే ఈ ప్రభు యొక్క స్వభావ రీత్యా, తండ్రి యొక్క స్వభావ రీత్యా వారు ఏకంగా ఉన్నట్లుగా మనము చూడగలము. అంటే ఆయన కుమారుడిగా వచ్చినా కూడా మూర్తి భవించిన దేవుడు మనం చూడలేము గనక ప్రభు ఈ లోకంలో మరి దేవునిని రిఫ్లెక్ట్ చేస్తూ, దేవుని రిజంబుల్ చేస్తూ, ఆయనను ప్రతిబింబిస్తూ ఈ లోకంలో ఉన్నట్లుగా మనము చూడగలము. అంటే ఈ యొక్క దైవిక స్వభావము మరి ఆయన ఏక జన్ముడుగా, ఏకైక మరి కుమారుడుగా ఉన్నట్లుగా మనము చూడగలము. ఇంకా మనం చూచినట్లయితే యేసుక్రీస్తు ప్రభువులో ఒక దైవత్వం ఉన్నది. ఆయన తండ్రి వలె నిత్యుడైన దేవుడుగున్నాడు. మరి తండ్రి వలె యేసుక్రీస్తు ప్రభు సర్వవ్యాప్తి అయినాడు. మరి తండ్రి వలె ఈయన కూడా సర్వజ్ఞుడై ఉన్నాడు. మరి తండ్రి వలె ఈయన కూడా సర్వశక్తిమంతుడుగున్నాడు. మరి తండ్రి వలె ఈయన సృష్టికర్తలో సృష్టిలో పాలిభాగస్తుడై ఈయన కూడా సృష్టికర్తగా ఉన్నాడు. మరి ఇంకనూ ఈయన మరి తండ్రి వలె ఆరాధనకు యోగ్యుడుగా ఉన్నాడు. ఇంకనూ తండ్రి వలె పాపాలను క్షమించే అధికారము కలిగి ఉన్నాడు. తండ్రి ఏమై ఉన్నాడో తండ్రితో పాటు సమానుడుగా అద్వితీయుడుగా ఉన్నట్లుగా మనము చూడగలము. మరి మరి ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మరి ఆయన మరి జరిగించిన కార్యాలు చూస్తే విమోచన మరియు రక్షణ, దీనిలో ఈ పాత్రలో ఆయన ఆ చేసిన కార్యము, తండ్రికి ఆత్మస్వరూపుడుగా ఉండి చేయలేని కార్యము కుమారుడుగా, ఆయన అద్వితీయ కుమారుడుగా, తండ్రి కుమారుడు ఏకమైన రీతిగా ఈ లోకానికి ఆయన వచ్చి ఆ దైవత్వపు ఆ యొక్క అంశతో ఆయన ఏం చేస్తున్నాడంటే మరి ఆ దైవత్వపు అంశం కలిగి ఈ శరీరములో కలిగి ఆయన ఆ శిలువపై పాప ప్రాయశ్చిత్తము మరి చేసి మరి మానవాళిని నిత్య జీవానికి తీసుకొని వెళ్ళటానికి నరావతారి వచ్చినట్లుగా మనము చూడగలము. అంతేకాదు తండ్రి ఎటువంటి అధికారము సార్వభౌమత్వం కలిగి ఉన్నాడో కుమారుడు కూడా అదే కలిగి ఉన్నాడు కదా. అనేకమైన సారి బోధనలు మరి ప్రభు మరి యోహాను సువార్తలోనే పదే పదే తండ్రి యొక్క అధికారం గురించి, తండ్రి యొక్క గుణ లక్షణాల గురించి, తండ్రి యొక్క స్వభావాన్ని గురించి, తండ్రి యొక్క మనసును గురించి, ఆయన ఏది పుణికి పుచ్చుకున్నాడో తండ్రి ఆయన ఒకటి ఏమై ఉన్నాడో ఆయన చెప్పినట్లుగా మనము చూడగలము. అంటే క్రీస్తు ప్రభు యొక్క దైవిక స్వభావము మరి మరి విశ్వాసులతో మరి ఇటువంటి అనుబంధము, దైవిక స్వభావము తండ్రి కుమారుడు ఏ విధమైన స్వాభావికంగా ఒక్కటై ఉన్నారు, నీవు నేను కూడా ఆయనలో ఒక్కటి కావాలని ప్రభు యొక్క ఉద్దేశమైనట్లుగా మనము చూడగలము. ఇంకనూ మనము చూచినట్లయితే ఈ అద్వితీయుడైన యెహోవా మరి ఈ ద్వితీయుడు కానివాడు మరి ఎవరు అని మనము చూస్తే గనక ప్రభు దేవాది దేవుడు ఎలాగున అద్వితీయుడుగా ఉన్నాడు, అద్వితీయుడైన దేవుడుగా ఉన్నాడు. రకరకాల సందర్భంలో ఆయన గురించి రాయబడిన మాట అద్వితీయుడు. నిజంగా ఆ పదము మనం చదివితే గనక నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది. ఆ దేవుడు గురించి పలకబడిన ఆ మాటను మనం చదివితే గనక ఆ దేవుడు ఇంత గొప్ప దేవుడుగా ఉన్నాడా అని మనకు అనిపిస్తుంది. ద్వితీయుడు కానివాడుగా ఉన్నాడా, రాయబడిన మాటలు మనం చదివితే గనక ఆయా సందర్భాలలో దేవుడి గురించి రాయబడినప్పుడు నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది. అక్కడ ఆ వచనాలు నేను చదువుతాను. మొట్టమొదటిగా ద్వితీయోపదేశ కాండములో ప్రభు గురించి, దేవాది దేవుడి గురించి రాయబడిన మాట, ఆయన మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా. హల్లెలూయా. రెండో రాజులు 16, 19, 15లో అక్కడ ప్రార్థన చేస్తూ అక్కడ పలికిన మాట, అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడువై ఉన్నావని అక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూడగలము. రెండవ రాజులు 19:19లో కూడా యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే, నిజముగా అద్వితీయ దేవుడువైన యెహోవావు నీవే
ప్రభు అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. నెహెమ్యా కూడా ప్రార్థన చేస్తూ ప్రభుని సంబోధిస్తున్నాడు. నీవే అద్వితీయుడవైన యెహోవావు. నీవు ఆకాశమును మహాకాశమును వాటిలోని సర్వాన్ని నీవు సృజించావయ్యా అని చెప్తున్నాడు. కీర్తనకారుడు 86:8 అంటున్నాడు, ప్రభువా నీవు మహాశ్చర్య కార్యములను మహాత్యమును చేయు దేవుడవు, నీవే అద్వితీయ దేవుడు అని చెప్తా ఉన్నాడు. 37:16 యెషయా గ్రంథంలో మనము చూచినట్లయితే, భూమి ఆకాశములను కలుగ చేసిన అద్వితీయ దేవ. 37:20 యెహోవా లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయుడైన యెహోవాగా ఉన్నావని ఇక్కడ రాయబడినట్లుగా చూడగలము. అంటే దేవుడు ఈ అద్వితీయుడుగా ఉన్నప్పుడు ఆయన ఎటువంటి కార్యాలు చేస్తాడు? రక్షించేవాడు. మరి ఆ ప్రార్థన చేసినప్పుడు మరి ఆయన రక్షించేవాడని ఆయన గురించి మరి ఒక ప్రత్యేక రీతిలో సంబోధించబడినప్పుడు ఆయన అద్వితీయుడని, మరి నిజంగా ఈ లోకమందు ఆయన తప్ప ఇక ద్వితీయుడైన వాడు ఎవడూ లేడని, ఆయన మాత్రమే దేవుడని మరి ఇక్కడ రాయబడినట్లుగా మనము చూడగలము. మార్కు సువార్త 12:29 కూడా మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. హల్లెలూయా. 12:32 కూడా ఇది ఇద్దరి మధ్య సంభాషణ. ఒక శాస్త్రి వచ్చి ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు శాస్త్రి క్రీస్తు ప్రభు మధ్య సంభాషణ ఇది. అప్పుడు మరి ఈ మాట మన దేవుడు ప్రభు అద్వితీయ ప్రభు అని ప్రభు చెప్తే అక్కడ శాస్త్రి సమాధానం ఇస్తున్నాడు, ఆయన అద్వితీయుడని, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే అని ఆ శాస్త్రి ప్రభుతో మాట్లాడుతున్నాడు. అంటే ఈయన తండ్రి అద్వితీయుడు, మరి కుమారుడు కూడా అద్వితీయుడని ఈ శాస్త్రి ఈయన మరి ఆయన అర్థం చేసుకున్నాడు కదా. శాస్త్రుల దినాలలో ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని వివరించి బోధించేవాళ్ళు. ఆయనకు అర్థమైంది క్రీస్తు ప్రభు కూడా తండ్రితో పాటు సమానుడుగున్నాడు, అద్వితీయుడుగా, దేవాది దేవుడు అద్వితీయుడుగున్నాడనే సత్యాన్ని ఆయన గ్రహించిన వాడై ఇక్కడ చెప్తున్నట్లుగా మనము చూడగలము. ఇందాక మనము ధ్యానించినట్లుగా మరి యోహాను 1:18 అద్వితీయ కుమారుడే, తండ్రి రొమ్మున ఆనుకున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. 3:18 రాయబడిన మాట, విశ్వసించు వానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనక. ఈ లోకంలో మానవునికి తీర్పు వస్తుందంటే కారణం ఏంటంటే క్రీస్తు ప్రభుని నమ్మకపోవటం వల్ల వారి మీదకి వారు తీర్పు తెచ్చుకుంటున్నారు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనక. మరి లోకంలో మనం ఎవరి మెప్పు మనం కోరుకోవాలంటే ఇక్కడ 5:44 అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కోరక మనుషుల మెప్పులను మరి మెప్పు కోరుకుంటున్న మీరు అని ఇక్కడ ప్రభు సంబోధిస్తున్నాడు. అంటే ఈ లోకంలో మరి మనం ఎవరు మెచ్చుకోవాలి? మనం చేసే ఈ కార్యాలు, ఇప్పుడు మనం దేవుని కొరకు వాడబడుతున్నాం, దేవుని కొరకు ప్రార్థనలు చేస్తున్నాం, స్తుతులు అర్పిస్తా ఉన్నాము, పాటలు పాడుతున్నాము, వాక్యాలు బోధిస్తున్నాము, దేవుని కొరకు అనేకమైన కార్యాలు చేస్తా ఉన్నాము, మీటింగ్స్ పెడుతున్నాము, ఇంకా రకరకాల కార్యాలు మనం చేస్తా ఉన్నాం. అసలు వీటన్నిటి వలన ఎవరి మెప్పు మనకు దొరకాలి? దేవాది దేవుని యొక్క మెప్పు మనకు కలగాలని ఇక్కడ రాయబడింది. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు మీరు కోరక. ఎవరి మెప్పు కావాలండి ఈ లోకంలో? దేవాది దేవుడైన క్రీస్తు ప్రభు యొక్క, దేవాది దేవుడైన తండ్రి యొక్క మెప్పులు మనము కలిగి ఉండాలి. ఆ మెప్పును మనము పొందుకోగలగాలి. హల్లెలూయా. ఇంకా నువ్వు 17:3 అసలు నిత్య జీవం అంటే ఏంటని ప్రభు పలికిన మాట యోహాను సువార్త 17 మనం చాలా డీటెయిల్ గా ధ్యానించాము. ఇక్కడ అసలు నిత్య జీవాన్ని మనం పొందుకోవాలంటే, ఒక అండర్స్టాండింగ్ లోకి మనం రావాలంటే, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము.
ద్వితీయులు కాని ఏకైక రీతిగా ఉన్న తండ్రి, ఏకైక రీతిగా ఉన్న కుమారుని ఎరుగుటయే నిత్య జీవమని రాయబడినట్లుగా మనము చూడగలము. రోమీయులకు రాసిన పత్రిక 16:27లో పౌలు భక్తుడు అంటాడు, అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు, హల్లెలూయా, మన దేవుడు మరి ఆ జ్ఞానములో మితి లేనివాడు. అసలు ఆయన జ్ఞానాన్ని శోధించుట ఎవరికీ సాధ్యమైన పని కాదు. ఆయన అనంతమైన జ్ఞానము కలిగిన వాడు కదా. ఎంత జ్ఞానవంతుడు కాకపోతే ఈ సృష్టి యావత్తుని కూడా ఎంత అద్భుతంగా, ఇంత సుందరంగా ఆయన సృజించి ఉంచడు. అవునా కాదా? ఇప్పుడు ఏదైనా ఒక సృష్టి గురించి మనం, ఈ మొక్కల గురించే మనం ధ్యానిస్తే ఆ మొక్కలు మనం పీకేస్తాం. అంటే మా ఇంట్లో ఉన్న చిన్న ప్రాంగణంలో ఉన్న విషయం నేను చెప్తున్నా. అవి పీకేస్తాం. అసలు మళ్ళీ అక్కడ మనం ఏమి విత్తనాలు జల్లకుండా అవి మళ్ళీ వస్తూనే ఉంటాయి, వస్తానే ఉంటాయి. అసలు ఆశ్చర్యం అనిపిస్తది. ప్రభువు ఆ దినము ఆ వృక్షాలు మరి భూమి మొలిపించును గాక అని పలికిన పదము, ఆ సృష్టి కార్యము ఇప్పటి వరకు అది జరుగుతానే ఉందండి, జరుగుతానే ఉందండి. నిజంగా ఆయన యొక్క మరి ఆ అద్వితీయ జ్ఞానవంతుడు ఆయన. ఆయన చేసిన కార్యాలు, ఈ మానవుని శరీర నిర్మాణం కూడా చూస్తే, మన ఎముకల నిర్మాణము, మన లోపున్న అంతరింద్రియాలు, అసలు ఇవన్నీ చూస్తే మనలో ఉండే ఆ యొక్క ఎముకలట 270 చిల్లర ఉంటాయంట. మన స్కెలిటన్ లో 270 వరకు. ఈ నరాలైతే ఇక వాటి మైళ్ళ కొలత మనం చెప్పలేమట. ఎన్నో మైళ్ళు మన లోపల నరాలు వ్యాపించి ఉన్నట. అసలు చూస్తే మన శరీరంలో ఉన్న ఈ సిస్టమ్స్, అసలు దేవుడు ఎంత జ్ఞానంగా అసలు మనం నిర్మించాడు. మనకి ఇవ్వబడిన ఈ అవయవాలు, బయటికి కనిపించే అవయవాలు, వాటి విధులు, అబ్బా! దేవుని యొక్క అనంత జ్ఞానాన్ని మనం ఆలోచిస్తే మన యొక్క చిన్న బుర్రలకు అర్థం కాదండి. అద్వితీయుడైన, జ్ఞానవంతుడైన దేవుడై ఉన్నాడు. అంతేకాదు ఆయన సకల యుగములలో రాజుగా, నిశ్చయుడుగా, అదృశ్యుడగు అద్వితీయ దేవుడుగా ఉన్నట్లుగా మనము చూడగలం. సకల యుగాలలో ఇప్పటివరకు ఎన్ని యుగాలు ఈ భూమి మీద వచ్చినాయో, ఈ భూమి మీద ఉన్న యుగాలన్నిటిలో కూడా ఆయన సకల యుగములలో రాజుగా ఉన్నాడు. అదృశ్యుడుగా, కనపడిన వాడుగా ఉన్నాడు. అక్షయుడుగా, క్షీణించని వాడుగా ఉన్నాడు. నిరంతరము జీవించువాడుగా ఉన్నాడు. అటువంటి అద్వితీయ దేవునిని మనము కలిగి ఉన్నాము. ఒకటో తిమోతి 1:17, 6:17లో చూస్తే ఆయన శ్రీమంతుడును, అద్వితీయుడును, సర్వాధిపతిగా ఉన్నట్లుగా మనము చూడగలము. ఎవరైనా క్రీస్తు ప్రభు. ఆయన మరి లోకానికి వచ్చాడు. ఎప్పుడొచ్చాడు? యుక్త కాలములో ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. ఆయన అద్వితీయుడగు సర్వాధిపతిగా ఉన్నట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాము. మరి 1 యోహాను 4:9లో అసలు ఈ అద్వితీయ కుమారుడు దేని కొరకు ఈ లోకంలోకి వచ్చాడంటే గనక, ఆయన మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. హల్లెలూయా! మనము ఈ క్రీస్తు ద్వారా ఆ జీవములోకి ప్రవేశించటానికి, ఆ నిత్య జీవానికి వారసులుగా కావటానికి కుమారుడు, అద్వితీయ కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఇంకను ఆయన అద్వితీయ నాథుడుగా ఉన్నాడంట. యూదా పత్రిక 1:4 మన అద్వితీయ నాథుడు అంటే మనకాయన ఒక భర్తగా, నాథుడు అంటే భర్త, ఒక మన పరిపాలించేవాడుగా, ఒక యజమానిగా, ఒక మాస్టర్ గా ఆయన మనకుంటున్నట్లుగా మనము చూడగలము కదా. మన ప్రతిదినం మనం దేవుని యొక్క ఆ యొక్క ఆశీర్వాద వచనాన్ని మనం చదువుకుంటా ఉన్నాం. యూదా 1:24లో నుంచి మన రక్షకుడైన అద్వితీయ దేవుడు, హల్లెలూయా, ఆయన ఎదుట మనము నిందారహితులుగా, నిర్దోషులుగా మనం నిలబెట్టబడాలి. అద్వితీయ సత్య దేవుడైన ఆయన తండ్రి, కుమారులు ఏకరీతిగా ఉన్నారు. ద్వితీయులు కానిగా ఉన్న వారుగా ఉన్నారు. ఏకైక రీతిగా ఉన్నారు. ద వన్ అండ్ ఓన్లీగా ఉంటున్నారు ఆయన. వారు ఒకే మహిమను కలిగి ఉన్నారు. అద్వితీయ మరి దేవుని యొక్క మహిమ వలె అద్వితీయ కుమారుని యొక్క మహిమను మనము కనుగొంటిమి. హల్లెలూయా! ఒకరినొకరు
ఎవరిని తీస్తే ఎవరిని తీసి పెట్టలేమండి. ది వన్ అండ్ ఓన్లీ కదా. అసలు ఈ మాట నిజంగా నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్. అంటే దేవుడు అనే ఈ పదము ఇక ముందు, ఇక వేరే ఏం లేదు, ఇక ఆ తర్వాత కూడా ఉండదు. ఆయన ఏకైక రీతిగా ఉన్నాడు, అద్వితీయుడుగా ఉన్నాడు. హల్లెలూయా. కుమారుడు కూడా అద్వితీయ కుమారుడు ఉన్నాడు. అద్వితీయ దేవుడు, అద్వితీయ కుమారుడు, ద్వితీయులు కానివారు, ఏకంగా ఉన్నవారు. అటువంటి దేవుడిని మనము కలిగి ఉన్నాము. ఆ దేవాది దేవుడు, నేనే దేవుడను, నేనే నిజమైన దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పిన విధంగా ఆ ఏకత్వాన్ని కలిగిన ఆ దేవునిని మనము కలిగి ఉన్నాము. ఆ దేవుడు అని పలకబడిన దాంట్లో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏకమై ఉన్నారు. ఆత్మస్వరూపిగా మరి ఉన్న దేవాది దేవుడు మరి అద్వితీయ దేవుడుగా ఉన్నాడు. ఆయనలో క్రీస్తు ప్రభు కూడా అద్వితీయ కుమారుడుగా మిళితమై ఉన్నాడు. మరి పరిశుద్ధాత్మగా మరి మనని ఆవరిస్తా ఉన్నారు, మనలో ఆత్మకార్యము జరిగిస్తా ఉన్నారు. మనను కూడా అద్వితీయులుగా చేయటానికి మనను కూడా తమలో ఐక్యపరచుకుంటున్నారు. హల్లెలూయా. ఈ ఆత్మ అభిషేకం ద్వారా, ఈ ఆత్మ కనెక్షన్ ద్వారా, ఈ ఆత్మ రికన్సిలియేషన్ ద్వారా మనము కూడా వారితో పాటు ఏకమై లాగన మనము కూడా ది వన్ అండ్ ఓన్లీ, మనం కూడా ప్రభులో ప్రభు కొరకు జీవించే జీవితంలో మనము కూడా నేనే కుమారుడను, నేనే దేవుని కుమార్తెను, నేనే అని మనం చెప్పుకోగలిగినట్లుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునిలో మనము కూడా ఏకపరచబడుతున్నాం. హల్లెలూయా. అట్టి విధంగా అద్వితీయుడైన సత్యదేవుడు మనం పొందుకోవటానికి, అద్వితీయుడైన క్రీస్తు ప్రభును మనం పొందుకోవటానికి దేవుడు దయచేసిన కృప కొరకై ఆయనకి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును కాక.